అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, మనం ఒక పట్టణమో నగరమో వీధిలో నుంచి చూస్తే ఒక స్కూల్ కానీ కనీసం స్కూల్ బోర్డు కానీ మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూసినా అనేక రకాల స్కూల్స్ అనేక రకాల ఫీజ్ స్లాబ్స్లో ఉన్నాయి. అయినా మనందరికీ ఒక మంచి స్కూల్ కావాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. చుట్టూ ఉప్పు నీరే ఉండి అయినా తాగడానికి నీళ్ళు లేవనే ఒక సామెత ఉంది కదా. ఎటు చూసినా స్కూల్సే కానీ నచ్చిన స్కూల్ దొరకడం లేదు. పోనీ మన పిల్లలు చదివే స్కూల్ ఏది చూసినా అంత డిస్సాటిస్ఫాక్షన్. మా పిల్లలు చదివే స్కూల్ చాలా బాగుందనేటువంటి చెప్పేటువంటి పేరెంట్స్ సంఖ్య చాలా తక్కువ. సమస్య ఎక్కడ ఉంది? ఏది మంచి స్కూలు? ఒక మంచి స్కూల్కి ఉండాల్సిన ప్రమాణాలు ఏంటి? మంచి స్కూల్ ఎలా గుర్తించాలి? పోనీ తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి కొన్ని మంచి స్కూల్స్ యొక్క పేర్లు అన్ని వీడియోలు చెప్పకపోవచ్చు. మీకు కొంచెం కూలంకషమైనటువంటి సమాచారం కావాలి, మీరుండే లొకేషన్లో స్కూల్ యొక్క ఫీడ్బ్యాక్ కావాలి, మీకు గైడ్ చేయాలంటే ఎస్బీఆర్ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్బీఆర్ టాక్స్ యాప్ ప్లేస్టోర్లో ఉంటుంది. దానిలో చూజ్ ఎ బెటర్ స్కూల్ అనేటువంటి కోర్స్ తీసుకుంటే జస్ట్ 1000 రూపీస్ మిమ్మల్ని చివరి వరకు స్కూల్లో మంచి స్కూలు మీరు చేరే వరకు కూడా మిమ్మల్ని ట్రాక్ చేస్తారు, మీకు గైడ్ చేస్తారు, ఫీడ్బ్యాక్స్ ఇస్తారు. పోనీ మీరు సూచించినటువంటి స్కూల్ మీద కూడా ఒక డీటెయిల్డ్ ఫీడ్బ్యాక్స్. దీనికోసం ప్రతిష్ట అనేటువంటి సంస్థ ఉంది. సాఫ్ట్వేర్లో చాలా ఉన్నత స్థాయిలో పనిచేసినటువంటి నా మిత్రుడు శ్రీధర్ ఆ ఉద్యోగాన్ని వదిలేసి కెరీర్ గైడెన్స్లో పనిచేస్తున్నారు. వాళ్ళ రీసెర్చ్ టీం ఆధారంగా మీకు ఫీడ్బ్యాక్ ఇస్తారు. వాళ్ళు గుర్తించిన స్కూల్స్కి 30 అయినా హైదరాబాద్లో ఏ ఏరియాలో ఏది ఏ ఫీజ్ స్లాబ్స్ అనేది దాని గురించి చెప్తారు. అదేవిధంగా మీరు సూచించే స్కూల్స్కి ఫీడ్బ్యాక్ కూడా ఇస్తారు. మీ చివరి వరకు స్కూల్ చేయడం కోసం ప్రతిష్టాన్ పనిచేస్తుంది. స్కూల్ మాత్రమే కాదు, మంచి ఇంటర్మీడియట్ కాలేజ్ చేయడం కోసం కూడా కోర్సు ఉంది ఎస్బీఆర్ టాక్స్లో. అదంతా ప్రతిష్టాన్ రీసెర్చ్ టీం సహకారంతో జరుగుతుంది. ఇంజనీరింగ్లో కూడా మీకు ఎంసెట్ కోర్సు కానీ, విట్ మణిపాల్ అమృత కానీ, జోసఫ్ బిట్సాట్ కానీ, పోనీ ఎలాంటి సీట్ రాకపోయినా కూడా మీకు ఆ సీట్లలో బెస్ట్ ఉన్న సీట్లో బెటర్ కాలేజ్, బెటర్ బ్రాంచ్, మీకు ఎలాంటి బ్రోకరేజ్ లేకుండా మీకు పారదర్శకంగా మీకు మంచి సీట్ వచ్చే విధంగా మేము వాళ్ళని మిమ్మల్ని కనెక్ట్ చేసేటువంటి ఒక బృహత్తర ప్రయత్నం కూడా చేస్తున్నాం. కాబట్టి ఎస్బీఆర్ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీకు స్క్రీన్ ఉండే నెంబర్కు ఫోన్ చేస్తే యాప్ గురించి సాంకేతిక సమస్యలు కానీ ఎట్లా మీ కోర్సు చేయాలనే విషయం కానీ చెప్తారు. అదేవిధంగా మీకు కావాల్సినటువంటి అదనపు సమాచారాన్ని ఇచ్చేటువంటి ఫోన్ నెంబర్ కూడా మిమ్మల్ని కనెక్ట్ చేస్తారు. అంటే స్కూల్ విషయంలో కానీ మరే విషయంలో కానీ అట్లా. సో మిత్రులారా, మీకు అసలు మంచి స్కూల్ ఎలా గుర్తించాలనే విషయం ఆలోచిస్తే మంచి స్కూల్ అనేది మన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఉంటుంది. ఇప్పుడు స్టాండర్డ్గా ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో చూస్తేనేమో మంచి ప్లేస్మెంట్ ఇచ్చేది, మంచి టెక్నికల్ వాల్యూస్ ఇచ్చేది, మంచి అల్యూమినీ నెట్వర్క్ ఉండేది, మంచి రీసెర్చ్ వింగ్ ఉండేటువంటిది, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండేది మంచి ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్తా. కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. ఎన్ఐఆర్ఎఫ్ చెప్పింది, అనేక రకమైన న్యాక్ కానీ మీకు ఎన్బిఏ కానీ లేకపోతే విదేశీ సంస్థలు రేటింగ్ ఏజెన్సీస్ కూడా ప్రమాణాలు ఉన్నాయి. కానీ స్కూల్కు ప్రమాణాలు అంటే స్కూల్ యొక్క పర్పస్ మనకేంటి అనేది ముఖ్యం. ప్రధానంగా 3 రకాల స్కూల్స్ ఉన్నాయి మిత్రులారా. ఒకటి ఈ మధ్య మనం చూస్తున్నవి శ్రీ చైతన్య, నారాయణ, కేకేఆర్, భాష్యం కోచింగ్ సెంటర్లుగా ఉండి కోచింగ్ సెంటర్లు నడిపి అదే భావజాలంతో, అదే మనస్తత్వంతో, అదే ఆశయంతో అపార్ట్మెంట్లలో ఉండేటువంటి శ్రీ చైతన్య, నారాయణ లాంటి స్కూల్స్. సరే, వాళ్ళు కొన్ని పెద్ద క్యాంపస్లలో పెట్టారు కానీ ఆ పెడగాగి ఆ పిల్లల్ని ట్రీట్ చేసే విధానం పద్ధతి అంతా అదే. ఇది మొదటి రకం. అంటే కార్పొరేట్ స్కూల్స్. కార్పొరేట్ మీన్స్ శ్రీ చైతన్య, నారాయణ మోడల్ స్కూల్స్. శ్రీ చైతన్య, నారాయణ, కేకేఆర్, మీకు భాష్యం, ఇంకా కొన్ని అట్లాంటివి, రవీంద్ర భారతి, రకరకాల వాళ్ళని కాపీ కొట్టేటువంటి స్కూల్స్ చాలా ఉన్నాయి. అపార్ట్మెంట్ మోడల్, శ్రీ చైతన్య నారాయణ మోడల్, ఫౌండేషన్ మోడల్, లేకుంటే ఇంటర్మీడియట్ సిలబస్ ముందే చెప్తూ టెక్నో అని, ఒలింపియా అని రకరకాల పేర్లతోటి నడిపేటువంటి స్కూల్స్. దీనిలో లాభం ఏంటి, నష్టం ఏంటి? దీనిలో లాభం ఏంటంటే కొంచెం తక్కువ ఫీజు తోటి మీకు అందుబాటులో స్కూల్ ఉండొచ్చు. దగ్గర ప్రాంతాల్లో చాలా స్కూల్స్ ఉన్నాయి కాబట్టి. సరే, మీరు చదివే వాళ్ళకు ఆసక్తి ఉన్న వాళ్ళకు మ్యాథ్స్, సైన్స్ యొక్క ఇంటర్మీడియట్ సిలబస్ ముందే పరిచయం కావచ్చు. సో అంతకు మించి దీని ప్రయోజనాలు ఏం లేవు. మీకు ఒక ఆల్రౌండ్ డెవలప్మెంట్ కానీ, ఒక ఇంటిగ్రల్ ఎడ్యుకేషన్ కానీ అవన్నీ ఏం లేవు.
నష్టం ఏంటి? ఇంతకుముందు చెప్పింది, ఇంటిగ్రల్ ఎడ్యుకేషన్ లేదు, ఆల్రౌండ్ డెవలప్మెంట్ లేదు, గ్రౌండ్ లేదు, పిల్లల ట్రీట్మెంట్ హార్ష్గా ఉంటుంది, ఒక సెన్సిటివ్ ప్రతిదీ కూడా మార్కుల ఆధారంగా ర్యాంకుల ఆధారంగా కొలుస్తుంటారు, ఒక డైవర్సిఫై స్టూడెంట్స్ని గుర్తించారు, కొంచెం స్పెషల్ సంబంధించినటువంటి కేపబిలిటీస్ ఉన్నటువంటి ఒక స్టూడెంట్స్ దీనిలో ఖర్చు అయిపోతాడు. ఆనందము ఆహ్లాదము అట్లా స్వేచ్ఛ ఉండవు. పీక్యూ ఈక్యూ ఐక్యూ ఎస్క్యూలలో ఏవి డెవలప్ కావు, కాస్త కూస్త ఐక్యూ కొంచెం అవుతుండొచ్చు. స్పిరిచువల్ వాల్యూస్ అట్లాంటివి ఏమి ఉండవు, లైఫ్ స్కిల్స్ ఉండవు. కాబట్టి ఆ రకంగా నష్టము. నేను వీలైనంత వరకు ఈ స్కూల్స్ను సజెస్ట్ చేయడం లేదు. నెంబర్ 1. రెండోది ఇంటర్నేషనల్ స్కూల్స్. ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటే ఆక్రిడ్జ్ మోడల్, అంటే పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చరు, 10,000 కోట్లలో ఇన్వెస్ట్మెంట్, కొంచెం కమ్యూనికేట్ స్కిల్స్, లాంగ్వేజ్, పెద్ద పెద్ద ఏసీ బస్సులు. ఆక్రిడ్జ్ మోడల్, ఆక్రిడ్జ్ కావచ్చు, చిరాక్ కావచ్చు, మీకు వ్యాలీ ఓక్ కావచ్చు, సిల్వర్ ఓక్ కావచ్చు, తర్వాత కెనడీ కావచ్చు, ఇంకా అవి కొంచెం తక్కువ అనుకోండి. ఇంకా అనేక రకాల స్కూల్స్ ఉన్నాయి. ఇవి లగ్జరియస్ స్కూల్స్, లగ్జరియస్ ఇంటర్నేషనల్ స్కూల్స్. నేను పేరు చెప్పినవి కదా అనేకమన్నాయి, మనం అన్నిటి గురించి ప్రస్తావించలేము. ఈ మోడల్లో లగ్జరియస్గా ఉంటుంది, రిచ్గా ఉంటారు, లాంగ్వేజ్ బాగుంటుంది. ఇవి దీని లాభాలు. ఇన్ఫ్రా అవన్నీ అద్భుతంగా ఉంటాయి, లాబొరేటరీస్ ఉంటాయి. కానీ నష్టాలు, పిల్లలకు స్కూల్ సమయంలో అంత లగ్జరియస్ కల్చర్ మంచిది కాదు. అకాడమిక్స్, లాంగ్వేజ్ అట్లాంటి మినహాయిస్తే స్టాండర్డ్ ఎకనామిక్స్, మ్యాథ్స్, సైన్స్లో బెటర్ టీచింగ్, బెటర్ లెర్నింగ్, తర్వాత మంచి క్రిటికల్ థింకింగ్, ఇండిపెండెంట్ థింకింగ్ నేర్పించేటువంటి పరిస్థితి ఉండదు. అదే సమయంలో జేఈ, నీట్ లాంటి వాటికి కోర్సులకు సక్సెస్ కావాలంటే దానికి కావాల్సినటువంటి ఒక బేసిక్ ఫౌండేషన్ కూడా దీనిలో ఉండడం తక్కువ. చాలా కాస్ట్లీ, ఎక్కడో దూరంగా ఉంటాయి, బస్సులో వెళ్ళాలి. ఇది కూడా మిడిల్ క్లాస్కు సజెస్టబుల్ కాదు. మిడిల్ క్లాస్కు సజెస్టబుల్, ఒక కెరీర్లో పైకి రావాలి, మంచి ఆల్రౌండ్ డెవలప్ ఉండాలి. అదే సమయంలో మనం నీటు, సివిల్ సర్వీసు, సివిల్ సర్వీస్ అంటే ముందు మనం చేయగలిగింది ఏం లేదు, దాని అది పెద్ద వ్యవస్థ. నీట్ కానీ జేఈలో కానీ సక్సెస్ సాధించాలంటే ఈ స్థాయివి సరిపోవు. మూడవ రకం స్కూల్స్ నేను రికమెండ్ చేసేటి పబ్లిక్ స్కూల్ మోడల్స్. అన్నిటికీ పబ్లిక్ స్కూల్ పేరు ఉండాల్సిన అవసరం లేదు. అయితే పబ్లిక్ స్కూల్స్ ఏంటి? పబ్లిక్ స్కూల్ మోడల్ ఏంటంటే మీకు మధ్య రకమైన ఫీజెస్ ఉంటాయి, ఒక మంచి ఉద్యోగికి మీకు చదివించగలిగే స్థితిలో ఉంటాయి, లాంగ్వేజ్ కూడా బాగుంటాయి, ఇన్ఫ్రా బాగానే ఉంటుంది, మరీ లగ్జరీస్ ఉండకపోవచ్చు. టీచింగ్ కూడా బేసిక్ కాన్సెప్ట్స్ అవన్నీ కూడా బాగానే టీచ్ చేస్తారు. ఉన్నంతలో కొన్ని స్కూల్స్ మంచి ప్రమాణాలు మెయింటైన్ చేస్తున్నాయి, మంచి టీచర్స్ని గుర్తిస్తున్నాయి. ఇవి పబ్లిక్ స్కూల్స్. సో ఇట్లాంటివి అనేకం ఉన్నాయి. మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద ఉండేటువంటి నెంబర్కి ఫోన్ చేయండి. ప్రతిష్టాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, ప్లే స్టోర్ నుంచి డైరెక్ట్ చేసుకోవచ్చు. దాంట్లో చూసే బెటర్ స్కూల్ 1000 రూపీస్ ఫీజు ఉంది. మీకు బెటర్ స్కూల్స్ సంబంధించి క్లియర్ డీటెయిల్స్ ఇస్తారు. మిమ్మల్ని మంచి డెస్టినేషన్ చేర్చే వరకు కూడా మా టీం ట్రాక్ చేస్తుంది, చాలా పారదర్శకంగా చేస్తుంది. అయితే మిత్రులారా, ఈ స్కూల్స్ కొన్నిటిని నేను గుర్తించి చెప్తాను. మీకు అన్ని వివరాలు మీకు ప్రతిష్టానంలో జూమ్ మీటింగ్స్ ఉంటాయి. ఇప్పటికే ఒక 10-15 జూమ్ మీటింగ్స్ అయిపోయినాయి. ఆ వ్యవస్థ నడుస్తుంది, రీసెర్చ్ టీం. ఒకటే వీడియోలో మొత్తం తెలంగాణ, ఏపీలో బెస్ట్ స్కూల్ చరిత్ర చెప్పడం సాధ్యంగా ఒక సింబాలిక్. ఉదాహరణకు ఈ మోడల్లో ఉన్న స్కూల్స్ ఏంటి? కొన్ని మీకు ఏపీలో రిషి వ్యాలీ స్కూల్ ఉంది, మదనపల్లిలో. అది కొంచెం కాస్ట్లీ ఫీజు, సీట్ కూడా దొరుకుతుంది, బట్ వరల్డ్ క్లాస్ స్కూల్. మీకు హార్స్లీ హిల్స్లో ఉంటుంది మదనపల్లి దగ్గర, సీట్ డిఫికల్ట్. రాజమండ్రిలో సత్యసాయి స్కూల్ ఉంది, పుట్టపర్తిలో సత్యసాయి స్కూల్ ఉంది, రాజమండ్రిలో భారతీయ విద్యాభవన్ స్కూల్, అది ఇంటర్నేషనల్ ఉంటుంది కానీ పబ్లిక్ స్కూలే. భీమవరంలో భారతీయ విద్యాభవన్ ఉంది, తాడేపల్లిగూడెంలో ఉంది. తర్వాత విజ్ఞాన విహార్ అని విజయవాడ, విశాఖపట్నంలో ఉంది. నేను చూడలేదు, బట్ కొంతమంది మిత్రులు చెప్పారు, తెలుసుకోండి. కొంతలో కొంత పబ్లిక్ స్కూల్ అని చెప్పలేం కానీ కొంచెం ఆ ఛాయలు ఉన్నటువంటి విశ్రాంతి ఉయ్యూరు ఉంది. అదేవిధంగా మీకు కొంతవరకు కేకేఆర్ గుడివాడ, విశ్వభారతి గుడివాడ, ఇట్లాంటి ఇంకా అనేకమైన ఉండొచ్చు. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను, ఇంకా అనేకం ఉంటాయి. తెలంగాణకు వస్తే స్వామినారాయణ గురుకుల్, కొంతలో కొంత అభ్యాస్, కొంతవరకు శాంతినికేతన్ సామీర్పేట్, గురుకుల విద్యాపీఠ్ చుక్కారామయ్య ఫండ్ ట్రస్ట్ ఉంది, బట్ ఈ మధ్య దాని ఫీడ్బ్యాక్స్ మనకు లేదు. ఇంతకుముందు అయితే మంచి స్కూల్ అది. నీలకంఠ అని స్వామినారాయణ వాళ్ళది మరొక స్కూల్ ఉంది. భారతీయ విద్యాభవన్ పబ్లిక్ స్కూల్స్ చాలా ఉన్నాయి. సైనిక్పూర్లో ఉంది,
జూబ్లీ హిల్స్ భారతీయ విద్యాభవన్ ఉంది, బిహెచ్ఎల్లో ఉంది, ఎన్ఐఆర్డి రాజేంద్ర నగర్లో ఉంది. తర్వాత జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్లో కూడా వేరేది ఒకటి ఉంది. భారతీయ విద్యాభవన్ వేరే స్పాన్సర్స్ నాకు గుర్తులేదు, అది ఉంది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది, సికింద్రాబాద్ ఉంది, నాచారం ఉంది, మరికొన్ని ఉంటున్నాయి. ఇవి. సో వికాస్ స్కూల్ బాచుపల్లి అది మిక్స్డ్. మీకు సంఘమిత్ర ఉంది, సీట్ దొరకదు మియాపూర్లో. మహర్షి ఉంది కొండాపూర్లో. చిన్మయ విద్యాలయ కుందన్బాగ్లో ఉంది. మీకు ఆర్ఎస్ఎస్ వాళ్ళ శిశు మందిర్ వాళ్ళది విద్యారణి ఇంటర్నేషనల్ స్కూల్ విస్ అని బండ్లగూడలో ఉంది, డే స్కాలర్స్ హాస్టల్ లేదు. సో మీకు ఇక్కడ శంషాబాద్లో ఒకటి మీకు రామచంద్ర మిషన్ వాళ్ళది, హార్ట్ఫుల్నెస్ వాళ్ళది ఒక పేరు గుర్తులేదు, దానిలో ఒక స్కూల్ ఉంది మీకు శంషాబాద్ ఏరియాలో. సో ఇట్లా కొన్ని కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి. సైనిక్ స్కూల్ ఉంది కోరుకొండలో. పికెట్ తిరుమలలో కొన్ని సిబిఎస్ఈ ఇవన్నీ ఉన్నాయి. జవహర్ నవోదయ స్కూల్స్ ఉన్నాయి. ఇవి స్కూల్స్ ఉన్నాయి. దీనిలో సమస్య ఏంటంటే మంచి ఎడ్యుకేషన్ ఉంది, మంచి టెక్స్ట్ బుక్ వరకు మంచిగా టీచ్ చేస్తారు. చాలా స్కూల్స్ అన్నింటిలో ఉండకపోవచ్చు. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఫీ కూడా రకరకాల వేరియేషన్స్ ఉన్నాయి. 50,000 నుంచి డే స్కాలర్స్ మేబీ 1,50,000 వరకు ఎక్కువ కూడా ఉన్నాయి. కానీ ఎక్కువ స్కూల్స్ 50,000 నుంచి 1,00,000 వస్తుంది. ఇంకా కొన్ని ఈ పబ్లిక్ ఇంటర్నేషనల్ స్కూల్ మాటలు కానీ చాలా జెంటిల్గా చేసింది. మంథన్ స్కూల్ ఉంది తెల్లాపుర ఏరియాలో. ఫినిక్స్ ఉన్నట్టుంది అక్కడ అదే ఏరియాలో. తర్వాత ఇక్కడ ఇండిక్స్ స్కూల్ అని బోయినపల్లి ఏరియాలో ఉంది. డీటెయిల్స్ మీరు యాప్ కూడా తీసుకుంటే దాని డీటెయిల్స్ అన్నీ కూడా ఏ స్కూల్స్ అని చెప్తుంటారు. ఈ మధ్య మేరు ఇంటర్నేషనల్ చెప్పి మైహోం రామేశ్వరరావు వచ్చింది, అది కూడా పర్వాలేదు. అంటే అన్ని ఇంటర్నేషనల్ ఎగ్జిట్ స్కూల్స్ చెడ్డవని కాదు, అన్ని డిఏవీలు బాగున్నాయి. సరే ఈ మధ్య కొంత కాంట్రవర్సీ ఉంది, బట్ స్టిల్ డిఏవీ స్కూల్స్ గుడ్, ఉన్నంతలో బెటర్గా ఉంటాయి. కొన్ని క్రిస్టియన్ మిషన్ స్కూల్స్ కూడా బాగున్నాయి. సో ఇట్లా కొంత బిర్లా ఓపెన్ మైండ్స్, మీకు బీబీనగర్లో హాస్టల్ ఉంది, బట్ ఓ మోస్తరు ఉంది. ఒకటేమో కొత్తపేటలో ఉంది, అది కొంత బాగానే ఉందని విన్నాం. అవి ఫ్రాంచైజీలు ఆఫ్ కోర్స్. సో ఇట్లా అంటే వీటిలో కొంచెం అకాడమిక్స్లో మీకు జేఈ నీట్ సాధించడం కోసం ఒక అడ్వాంటేజ్ పొజిషన్ ఉంచడం కోసం ఇది ఉంచలేదు. అది కొంత గ్యాప్ వీటిలలో. సీట్లు దొరకడం కష్టం, కొన్నిట్లో ఫీ ఎక్కువ. ఇది దీనిలో ఉండే సమస్య. సో ఇవన్నీ కాక ఒక మంచి అంటే ఒక ఇప్పుడు కేకేఆర్లోనో ఫిడ్జీ స్కూల్స్లో నారాయణలో కొంత మేరకు కొంతమంది మంచి టీచర్స్ ఉన్నమాట వాస్తవమే. సో టీచింగ్ వరకు కొంతమంది బాగుండొచ్చు. అంటే ఒక మంచి అకాడమిక్స్ను అంటే ఫిడ్జీలో అంటే స్కూల్లో ఉండేటువంటి మంచి అకాడమిక్స్ను, మంచి కరికులంను, అంటే జేఈ నీట్ను సాధించాలంటే కావాల్సిన బ్యాక్గ్రౌండ్ ఇచ్చే స్కూల్స్. అట్లానే మొత్తం ఇంటర్మీడియట్ సిలబస్ అయితే స్కూల్లో చెప్పమని కాదు, కొన్ని టాపిక్స్ టచ్ చేస్తూనే స్కూల్ సిలబస్ను కాంప్రహెన్సివ్గా ప్రాబ్లమ్ సాల్వింగ్, కంప్యూటేషనల్ థింకింగ్ తోటి, క్రిటికల్ థింకింగ్ తోటి ఇలా అనేక రకాలుగా మనం నేర్చుకుంటూ అదే సమయంలో మనకు కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ సోషల్ సైన్సెస్ కూడా మిస్ కాకుండా ల్యాబొరేటరీ ఉంచుకుంటూ కొంతమేర ఫిజికల్ యాక్టివిటీ కూడా పరిపించుకుంటూ కొంత స్పిరిచువల్ వాల్యూస్, కొంత ధార్మిక్ కల్చర్, కొంత దేశభక్తి విలువలు, కుటుంబ విలువలు. సో ఇవన్నిటితోటి మిక్స్ చేసేటువంటి ఒక స్కూల్స్ యొక్క కొరత ఉంది. ఇటు శిశు మందిర్, భారతీయ విద్యాభవన్, రామకృష్ణ మిషన్ లాంటి కల్చర్ కొంతలో కొంత అంత స్థాయిలో ఇవ్వకపోవచ్చు. భవన్స్ లాంటి ఆల్రౌండ్ డెవలప్, డిపిఎస్ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్, ఫిడ్జీ లాంటి అకాడమిక్స్. సో ఇవన్నీ కూడా అఫోర్డబుల్ ఫీజులో కావాలి మనకు. అంటే ఒక మధ్యతరగతి కుటుంబానికి డే స్కాలర్ అయితే ఒక 60,000 నుంచి 6th నుంచి 10th 60,000 నుంచి 90,000 మధ్య డే స్కాలర్స్ ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్, బుక్స్ అండ్ సమ్ ఆల్ అదర్ ఫీస్. ఒక హాస్టల్ వాళ్ళకి వచ్చే 1,20,000 నుంచి 1,50,000, 1,60,000 మధ్య వరకు. అంతకంత తక్కువ ఇవ్వడం సాధ్యం కాదు. అట్లాంటి ఇచ్చగలిగేటువంటి ఒక స్కూల్ కొరత ఉంది. దానికోసము నేను కొంతమంది మిత్రులతో కలిసి వాళ్ళు మిత్రులు ఏర్పాటు చేస్తే వాళ్ళకి నేను పూర్తి సహకారం అందించాను. అకాడమిక్స్లో కానీ ప్లానింగ్లో కానీ వాటి గురించి నలుగురికి చెప్పడం కోసం చేసాం. అదే మోడలెస్ ఇంటిగ్రల్ స్కూల్ అని. ఆల్రెడీ మోడలెస్ గురించి మీకు తెలుసు, హైదరాబాద్ ఉంది, ఐఐటీ ఢిల్లీ సంబంధించిన నితిన్ కుమార్ మరి కొంతమంది టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్ స్థాపించినటువంటి సంస్థ. 4 సంవత్సరాలు. దానిలో మా కోడలు, మా ఇద్దరు, నా మిత్రులు, నా కొలీగ్ కొడుకు, నాకు తెలిసిన వాళ్ళు, నాకు సంబంధించినటువంటి పరివారంలో చాలామంది దాన్ని చదివారు. అది ఒక అద్భుతమైనటువంటి కాలేజ్. గ్యాప్స్ ఉండొచ్చు, హాస్టల్లో ఇష్యూస్
కంప్లైంట్స్ ఉంటాయి, చిన్న చిన్నవి ఉంటూనే ఉంటాయి. సో ఓవరాల్గా మంచి కాలేజ్, చిన్న చిన్న గ్యాప్స్ ఉంటే ఉండవచ్చు. సో వాళ్ళు 4 సంవత్సరాలు నడుపుతున్నారు. వాళ్ళ సహకారంతో కొంతమంది మనం ఐఐటీలలో చదువుకున్నటువంటి ఫ్యాకల్టీస్ను సిద్దిపేట తీసుకొచ్చి, రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మైసూరు నుంచి కొంతమంది ఫ్యాకల్టీ తీసుకొచ్చి, సో వాళ్ళందరితో ఒక మంచి స్కూల్ ఏర్పాటు చేస్తున్నాం. అట్లానే ఏదో పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి ఉండదు. రోడ్డు పక్క ఒక సిద్దిపేట టౌన్లో మధ్యలో ఒక ఇంటర్నల్ రోడ్ పక్కనే ఒకటి ఉంటుంది, 5 స్టోర్స్ బిల్డింగ్. పక్కన ఒక 2 ఎకరాల వరకు తెలిసిన గ్రౌండ్ ఉంటే ఆ గ్రౌండ్లో కూడా కోర్ట్స్ తయారు చేస్తున్నారు. సో మంచి ఇన్సైడ్ చాలా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. మీకు ఫిడ్జీ స్కూల్స్లో ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో అది ల్యాబొరేటరీ, లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, కోడింగ్, మీకు ఆడిటోరియం, ఏసీ ఆడిటోరియం, మంచి క్లాస్ రూమ్స్, మంచి హాస్టల్స్, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్స్. సో ఇట్లా లైఫ్ ఎడ్యుకేషన్, దీని క్యాప్షన్ కూడా మోడలెస్, దీని అకాడమిక్స్ అంతా నేనే ప్లాన్ చేస్తాను. సో వాళ్ళు మోడలెస్ వాళ్ళు స్కూల్ పెట్టారు సిద్దిపేటలో. లైఫ్ సెంట్రిక్ ఎడ్యుకేషన్ క్యాప్షన్ అంటే మీకు జీవితం కేంద్రంగా ఎడ్యుకేషన్ ఉంటుంది. అన్ని రకాల పబ్లిక్ స్కూల్ మోడల్, ఫిడ్జీ స్టైల్ అక్కడ. ఎందుకంటే మోడలెస్లో ఉన్న వాళ్ళని మెజారిటీ ఫిడ్జీలో పనిచేసిన వాళ్ళు కాబట్టి ఆ ఫిడ్జీ యొక్క ప్రభావం దీని మీద ఉంటుంది. ఎఫర్డబుల్ తోటి. సరే ఇది అద్భుతం ఉంటుంది అంటే మీరు హైగా ఎక్స్పెక్ట్ చేసి పెద్ద 10 ఎకరాల క్యాంపస్ ఉండి గ్రీనరీ అట్లా ఉండదు. ఒక ఇంటర్నల్ రోడ్ పక్కనే ఉంటుంది బిల్డింగ్, మంచి ఇన్సైడ్ ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. పక్కన దానికి ఒక 50 మీటర్ల దూరంలోనే గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్ వేరే మంచి చదువు చేసి అన్ని క్లియర్గా ఉంది, గ్రౌండ్స్ ఏర్పాటు అవుతున్నాయి. ఇంకా బిల్డింగ్ పూర్తి కాలేదు. బహుశా మీరు మార్చ్ 15th నుంచి మీరు చూడదగ్గ స్టేజ్ వస్తే ఏప్రిల్ 15th కల్లా టోటల్ కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్ పూర్తి కాలేదు. సో మార్చ్ 15th నుంచి విజిట్ అవ్వచ్చు. ఆఫీస్ ఓపెన్ అవుతుంది. మార్చ్ 15th కల్లా ఆఫీస్ ఓపెన్ అవుతుంది, స్టాఫ్ ఉంటారు. బహుశా ఈ నెలాఖరికల్లా రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎన్సీఆర్ నుంచి ఒక మంచి నెంబర్, మేబీ 6 అనుకుంటా, 6 ఫ్యాకల్టీస్, ఐఐటీస్లో చదువుకున్న వాళ్ళు ఫ్యాకల్టీసు, సో మేబీ ఢిల్లీ నుంచి కూడా ఒక పిహెచ్డీ చేసినటువంటి డీన్గా ప్రయత్నిస్తున్నారు. సో ఒక మంచి ఎవరెవరు ఫ్యాకల్టీ ఏ క్లాస్ చెప్తారు, తర్వాత ఎలాంటి వివరాలు ఉన్నాయి అనేటువంటి విషయం మీద మీరు తెలుసుకోవచ్చు. దీనికి రిజిస్ట్రేషన్ లింక్ ఇస్తున్నారు. రిజిస్ట్రేషన్ లింక్లో మీ పేర్లు నమోదు చేసుకోండి. మీకు సరైన సమయంలో మీకు కావాల్సిన కమ్యూనికేషన్ ఇస్తాం. సో మీకు మీ వివరాలు ఉంటాయి. ఇదివరకు కూడా ఒక రిజిస్ట్రేషన్ లింక్లో వీడియోలు పెట్టాను, దాని సమాచారం లేదని మీరు అనుకోకండి. ఆల్రెడీ అదంతా మా దగ్గర ఉంది. కానీ ఇంకా బిల్డింగ్ కాలేదు కాబట్టి మీకు ఇన్ఫార్మ్ చేయలేదు. మార్చ్ 15th నుంచి మీరు ఫిజికల్గా చూడొచ్చు. ఏప్రిల్ ఎండింగ్, అట్లీస్ట్ ఏప్రిల్ 20th టోటల్ ఫుల్ ఫ్లెడ్జ్ బిల్డింగ్ దాదాపు అయిపోయి ఉంటుంది 90%. ఎందుకంటే జూన్లో స్టార్ట్ కాబట్టి మేలో బ్రిడ్జ్ కోర్స్ పెట్టేటువంటి ఆలోచన ఉంది. మేలో కూడా బ్రిడ్జ్ కోర్స్ ఉంటుంది. ఇది కావాల్సిన వాళ్ళు దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఒక మంచి పబ్లిక్ స్కూల్, ఒక ఫిడ్జీ లాంటి మంచి అకాడమిక్స్, ప్లస్ ఇటు రామకృష్ణ మిషన్, చిన్మయ మిషన్, భవన్స్ లాంటి కొంచెం ధార్మిక్ కల్చర్ తోటి మిడిల్ క్లాస్కి అఫోర్డబుల్ ఒక ప్రయత్నం చేస్తున్నాం. అయినప్పటికీ ప్రయత్నంలో కొన్ని లోపాలు ఉండొచ్చు, చిన్న చిన్న గ్యాప్స్ ఉండొచ్చు. మీరు అర్థం చేసుకుంటే డెఫినెట్గా మనసా వాచా కర్మ అనేది మంచి ఎడ్యుకేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం మా టీం చేస్తుంది. మోడలెస్ టీం సంబంధించిన నితిన్ కుమార్, ఐఐటి ఢిల్లీ అండ్ మిగతా టీం, నేను దానికోసం తోడ్పడుతున్నాను. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిన సూచన. మీకు పూర్తి వివరాల కోసం యాప్లో ఇయ్యారండి, యాప్లో కూడా గైడ్ చేస్తారు. మీరు ఈ స్క్రీన్ మీద నెంబర్ ఫోన్ చేస్తే కూడా దాని కన్సర్న్ నెంబర్ కనెక్ట్ చేస్తారు. ఆ ప్రిన్సిపల్ కానీ లేకుంటే ఇతర సంబంధించిన స్కూల్ సంబంధించిన వ్యక్తులకు కూడా కనెక్ట్ చేస్తారు. సో మీరు యాప్ మోడలెస్ ఇంటిగ్రల్ స్కూల్స్ సిద్దిపేట వాళ్ళ కోసం యాప్ తీసుకోమని కంపల్సరీ చెప్పడం లేదు, కానీ ఇతర స్కూల్స్ కావాలంటే మాత్రం యాప్ కంపల్సరీ తీసుకోండి. దీనికోసం స్క్రీన్ నుండే నెంబర్ కాల్ చేస్తే మీ కన్సర్న్ నెంబర్స్ మీకు ఇస్తారు, వాళ్ళతో మీరు మాట్లాడవచ్చు, ఎప్పుడు రావాలి చెప్తారు. ధన్యవాద్. భారత్ మాతాకి జై.